డాక్టర్ ఫణికృష్ణ రావుల సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు జిఐ క్యాన్సర్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఎక్స్పర్ట్ ని. గ్యాల్బ్లాడర్ తీయడం వల్ల వచ్చే అపాయాలు ఏంటి? చాలా కామన్ మన గ్యాల్బ్లాడర్ రాళ్ళు ఉన్నప్పుడు గ్యాల్బ్లాడర్ సర్జరీ చేయమంటారు. దానికి కిడ్నీ స్టోన్స్ లాగా కాదు, గ్యాల్బ్లాడర్ ఉంటే రాళ్ళు ఉంటే గ్యాల్బ్లాడర్ విత్ స్టోన్స్ తీసేయాలి, ఎందుకంటే అవి మళ్ళీ ఫామ్ అవుతాయి తీయకపోతే. సో మన ఆ నేపథ్యంలో వచ్చే డౌట్ ఏంటంటే మనకు కామన్ గా ఈ గ్యాల్బ్లాడర్ తీయడం వల్ల మనకి ఏమైనా డైజెషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? గ్యాల్బ్లాడర్ అనేది బేసిక్లీ ఒక ఏం తయారవ్వదు. గ్యాల్బ్లాడర్ లివర్ లో బైల్ అనే ఒక పదార్థం ఉంటుంది, అది గ్యాల్బ్లాడర్ లో బిట్వీన్ మీల్ స్టోర్ అవుతుంది అనమాట. మనం గ్యాల్బ్లాడర్ తీసేసాక అదే స్టోరేజ్ ఫంక్షన్ లివర్ లో కెనాల్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆపరేషన్ ముందు అల్ట్రాసౌండ్ సిబిడి అనే సైజ్ ఉంటుంది. సిబిడి నార్మల్గా 4 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది అనమాట, 4 mm కన్నా తక్కువ ఉంటుంది. ఆపరేషన్ చేసిన ఒక 6 నెలలు 9 నెలల తర్వాత స్కాన్ చేయించామంటే ఆ సిబిడి సైజు 10 మిల్లీమీటర్లు అయిపోద్ది, 8 to 10 మిల్లీమీటర్లు అయిపోతుంది. దాని అర్థం ఏంటంటే మన గ్యాల్బ్లాడర్ ఫంక్షన్ ని లివర్ లో ఆ స్టోరేజ్ ఫంక్షన్ ని లివర్ లో ఉండే కెనాల్ సిస్టమ్ టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. సో దానిలో ఏమీ కన్ఫ్యూజన్ లేదు. ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ కామన్ ఆపరేషన్ గ్యాల్బ్లాడర్ ఆపరేషన్. గ్యాల్బ్లాడర్ తీయడం వల్ల మనకి ఏ రకమైన మన డైజెషన్ లో ఏమైనా మార్పులు కానీ, ఫుడ్ హ్యాబిట్స్ లో ఏమైనా పత్యాలు కానీ, ఆపరేషన్ ముందు కొంచెం ఆయిలీ ఫుడ్స్ తినకూడదు, డీప్ ఫ్రైడ్ అటాక్ వస్తుంది, కానీ ఆపరేషన్ తర్వాత ఏ గ్యాల్బ్లాడర్ పరంగా స్పెసిఫిక్లీ జనరల్ హెల్తీ అడ్వైస్ తప్ప గ్యాల్బ్లాడర్ పరంగా ఏమి స్పెసిఫిక్లీ పత్యాలు ఉండవు, ఏమి ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు ఉండవు, ఏం పత్యాలు ఉండవు, ఏం స్పెషల్ ప్రికాషన్స్ ఉండవు, ఏం చెకప్స్ ఉండవు. ఇన్ఫాక్ట్ అబ్రాడ్ ఇన్ ది యూకే అండ్ ఆల్ దట్ వేర్ NHS లో పేషెంట్స్ ఎక్కువ డాక్టర్స్ చూడలేరు, అలాంటి సిచ్యువేషన్ లో గ్యాల్బ్లాడర్ సర్జరీ తర్వాత NHS డజంట్ రికమెండ్ రొటీన్ ఫాలో అప్, అంటే ఈ సర్జరీకి ఫాలో అప్ అనవసరం అని చెప్తారనమాట. సో ఒక గ్యాల్బ్లాడర్ సర్జరీ అయిన తర్వాత ఒక గ్యాల్బ్లాడర్ లేని వాడికి గ్యాల్బ్లాడర్ ఉన్నవాడికి ఏమీ డిఫరెన్స్ లేదు, ఏం పత్యాలు లేవు, ఏం స్పెషల్ డైజెషన్ లో మార్పులు ఉండవు అనమాట. చాలా కామన్ గా మనకు వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే గ్యాల్బ్లాడర్ వచ్చే సింటమ్స్ ఓన్లీ నొప్పి సింటమ్స్, మనకి నాకు తినదరగదు, గ్యాస్, మోషన్ సాఫ్ గా పోదు, మోషన్ ఎక్కువ పోతాను, అలాంటి సింటమ్స్ డిస్పెప్టిక్ సింటమ్స్, ఫంక్షనల్ డిస్పెప్టిక్ సింటమ్స్, అవి గ్యాల్బ్లాడర్ సర్జరీతో ఏం సంబంధం ఉండదు అనమాట. అవి ఆపరేషన్ ముందు ఉంటాయి, గ్యాల్బ్లాడర్ తీసాక కూడా కంటిన్యూ అవుతాయి. దానిలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, నాకు ఈ గ్యాల్బ్లాడర్ సిమ్టమ్స్ తీయడం వల్ల ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చాయి. సో దాని అర్థం మనం వచ్చే ఫంక్షనల్ డిస్పెప్టియా, గ్యాస్, బ్లోటింగ్, ఎసిడిటీ, మోషన్ సరిగ్గా బాగుపోవడం, ఎక్కువ పోవడం, ఇలాంటి సిమ్టమ్స్ కి గ్యాల్బ్లాడర్కి ఏ రకమైన సంబంధం ఉండదు. అవి ఆపరేషన్ ముందు ఎలా ఉన్నాయో తర్వాత ఉంటాయి. మనం గ్యాల్బ్లాడర్ తీయడం వల్ల వచ్చేది అంటే గ్యాల్బ్లాడర్ రిలేటెడ్ సిమ్టమ్స్, గ్యాల్బ్లాడర్ వల్ల వచ్చే నొప్పి, లేదా దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్, జాండిస్, ప్యాంక్రియాటైటిస్, గ్యాల్బ్లాడర్ చీమ్ పట్టడం, కుళ్ళిపోవడం, ఇలాంటివి ప్రివెంట్ అవుతాయి. బట్ ఆ తీయడం వల్ల మనకి డైజెషన్ వల్ల ఏ రకమైన ఎఫెక్ట్ పడదు అనమాట. థ్యాంక్ యూ.